అందరికీ నమస్కారం. ఓల్గాస్ వాళ్ళకి స్వాగతం. ఈరోజు నాకు చాలా ఇష్టమైన ఒక ఇంగ్లీష్ వొకాబులరీ వర్డ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. రెసిలియన్స్. ఈ రెసిలియన్స్ అనే వర్డ్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుంటే కనుక మన లైఫ్లో ప్రతి ఛాలెంజ్ని కూడా మనం చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలం, మంచి సక్సెస్ని సాధించగలం. దట్ ఈస్ పవర్ ఆఫ్ రెసిలియన్స్. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. నిప్పులు చిందినా ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా. నలు దిక్కులు నవ్వుతూ ఉన్నా నలుపెక్కని సూర్యుడు నువ్వై ఆ చుక్కల నేగిల దించే నీ శక్తిని యుక్తిగా చూపే. నటరాజై నువ్వు రాజై నీ గెలుపే నీలో. అసలు రెసిలియన్స్ అంటే ఏంటో చూద్దాం. ద కెపాసిటీ టు విత్స్టాండ్ ఆర్ రికవర్ క్విక్లీ ఫ్రమ్ డిఫికల్టీస్ ఆర్ బౌన్స్ బ్యాక్ ఫ్రమ్ డిఫికల్టీస్. అంటే జీవితం ఎప్పుడు ఎవ్వరికీ సులువు కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది. ఇవన్నీ కలగలిస్తేనే జీవితం కదా. అలాంటి సమయంలో అంటే ఓటమి వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, పడిపోయినా కుంగిపోయినా వాటిలన్నిటిని తట్టుకొని మళ్ళీ యథాస్థితికి రావడాన్ని రెసిలియన్స్ అంటారు. ఈ రెసిలియన్స్ అనే క్వాలిటీ ప్రతి మనిషి కూడా డెవలప్ చేసుకోవాలి. ఇంకా మొత్తం లైఫ్ అంతా కొలాప్స్ అయిపోయింది అన్న సిచ్యువేషన్స్లో కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ రీస్టార్ట్ కూడా చేయగలిగేలాగా ప్రతి మనిషి కూడా రెసిలియన్స్ బిహేవియర్ తోటి ముందుకు నడవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఈ రెసిలియన్స్ క్వాలిటీని మనం చూద్దాం. ద ఎబిలిటీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఆర్ ఆబ్జెక్ట్ టు స్ప్రింగ్ బ్యాక్ ఇన్ టు ద షేప్ ఎలాస్టిసిటీ. ఎలాస్టిసిటీ తెలుసు కదా మీకు. ఎలాస్టిసిటీ నేచర్ ఏంటి చూడండి. ఇది ఒక రబ్బర్ బ్యాండ్, దీనికి ఉన్న క్వాలిటీ ఎలాస్టిసిటీ. చూడండి, దీన్ని ఎంత మనం లాగినా మళ్ళీ వదిలేగానే తన యథాస్థితికి వచ్చేస్తుంది. అంటే ఎంత ప్రెషర్ ఇచ్చినా సరే, ఎంత ప్రెషర్ని తీసుకుని మళ్ళీ తన ఓన్ స్ట్రక్చర్ని ఫామ్ చేసుకోగలుగుతుంది. ఇలాంటి నేచరే ప్రతి మనిషికి కావాలి. ఎలా అయితే ఒక రబ్బర్ బ్యాండ్కి ఉన్న ఎలాస్టిక్ నేచర్ ఉన్నదో అలాగే మన లైఫ్లో కూడా ఎలాస్టిక్ నేచర్ అంటే ఒక బౌన్స్ బ్యాక్ నేచర్ మనకి ఉండాలి. మన లైఫ్ మనకి ఎంత స్ట్రెస్ ఇస్తున్నా సరే, ఎన్ని ఛాలెంజెస్ ఇస్తున్నా సరే, మన లైఫ్ మనకి ఇంకా ఏమీ లేదు అన్న స్టేజ్కి వెళ్ళిపోయినా సరే అన్నీ తట్టుకుని మళ్ళీ రీస్టార్ట్ చేసే నేచర్ ఏదైతే ఉంటుందో అదే రెసిలియన్స్. ఈ రెసిలియన్స్ అనే కాన్సెప్ట్ ఒక 2 కథల ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ పవర్ ఆఫ్ రెసిలియన్స్ మీద ఒక చిన్న కథ చూద్దామా. అనగనగా ఒక ఊరిలో ఒక రైతు, ఒక గాడిద ఉన్నారు. ఆ రైతుకి ఒక పొలం ఉంది. ఆ రైతు అతని గాడిద రోజంతా పొలంలో పని చేస్తూనే ఉండేవారు. ఒకరోజు పొలంలో పని చేస్తూ ఉండగా గాడిద అనుకోకుండా పొలంలో ఉన్న పాడుపడిన నూతిలో పడిపోయింది. గాడిద భయపడిపోయి రంకెలు వేస్తూ ఉంది. రైతు పరిగెట్టుకుంటూ వచ్చి గాడిద పడిపోవడం చూసి చాలా బాధపడి తన చుట్టుపక్కల పొలాల్లో ఉన్న మిగతా రైతులందరినీ పిలుచుకుని వచ్చి ఆ గాడిదని ఎలాగైనా సరే పైకి లాగడానికి చూద్దామని చెప్పేసి అడిగాడు. ఇలా పాడుపడిపోయిన నుయ్యి ఉండడం వల్ల ఎప్పటికైనా ప్రమాదమే, మనం ఎలాగా గాడిదని లాగలేము, పాడుపడిన నూతిని మనం కప్పెట్టేద్దాము, దానితో పాటు ఆ గాడిదకు దానికి బాధ లేకుండా చనిపోతుంది అన్నారు వాళ్ళు. రైతుకి వేరే దారి లేక మిగతా రైతులందరితో కలిసి మట్టిని తీసుకొచ్చి ఆ నూతిలో వేయడం మొదలుపెట్టారు. కొంచెం సేపటికి గాడిదకి అర్థమైంది అక్కడ ఏం జరుగుతుందో. తన రైతు తనల్ని వదిలించుకోవడానికి మట్టిని వేస్తున్నాడు అని అర్థమయ్యి ఏమీ చేయలేక అలా ఏడుస్తూ ఉండిపోయింది. కొంచెం సేపటికి అలాగా మట్టి వేస్తూ ఉండగా గాడిదకి ఒక ఆలోచన వచ్చింది. వేసిన మట్టిని వెనక కాళ్ళతో తన్నుతూ ఆ మట్టి మీదకి నుంచోవడం మొదలెట్టింది. రైతు మట్టి వేస్తూ ఉండడం, గాడిద ఆ మట్టిని కిందకి తొక్కుతూ తను పైకి రావడం. ఇలాగా ఒక్కొక్క స్టెప్ కింద గాడిద పైకి రావడం మొదలెట్టింది. గాడిద చివరికి ఆ పాడుబడిన బావిలోంచి పైకి వచ్చింది. ఆ పాడుబడిన బావి మూసుకుపోవడమే కాకుండా గాడిద కూడా తన్ని తాను రక్షించుకుంది. గాడిద చాలా ఆనందంగా
ఆ పాడుబడిన బావిలోంచి బయటపడింది. కథ కంచికి మనం మోరల్ ఆఫ్ ద స్టోరీలోకి. అంటే లైఫ్ ఈజ్ గోయింగ్ టు షవల్ డర్ట్ ఆన్ యూ, ఆల్ కైండ్స్ ఆఫ్ డర్ట్. ద ట్రిక్ టు గెటింగ్ అవుట్ ఆఫ్ ద డర్ట్ ఈజ్ ద షేక్ ఇట్ ఆఫ్ అండ్ టేక్ ఏ స్టెప్ అప్. ఈచ్ ఆఫ్ అవర్ ట్రబుల్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్. అంటే జీవితం మీ మీద అనేక రకాలైన మురికిని వెయ్యాలని చూస్తుంది. అంటే కెరియర్లో అప్ అండ్ డౌన్స్, లైఫ్లో అప్ అండ్ డౌన్స్, రిలేషన్షిప్స్లో అప్ అండ్ డౌన్స్, ఆరోగ్యంలో అప్ అండ్ డౌన్స్, ఇలా చాలా రకాలైన మురికిని మన మీద వేస్తూ ఉంటుంది. ఎలాంటి మురికి మన మీద పడుతున్నా వాటన్నిటిని దులుపుకుని యథాస్థితికి రావడమే పవర్ ఆఫ్ రెసిలియన్స్. ప్రతి కష్టాన్ని కూడా ఎదుగుదలకి సోపానంగా చేసుకోవాలి. గాడిద తనకు వచ్చిన కష్టాన్ని చూసి మొదట ఇంకా తన పని అయిపోయింది, తన జీవితం అయిపోయింది అనుకున్నా తన మీద పడుతున్న మట్టిని తనకు అనుకూలంగా ఎలా మలుచుకుని మళ్ళీ జీవితాన్ని మొదలెట్టిందో, అలాగే ప్రతి మనిషి తన మీద పడుతున్న మురికిని దులుపుకుని పైకి ఎదుగుతూ ఉండాలి. అదే పవర్ ఆఫ్ రెసిలియన్స్. గాడిద రైతు కథ ద్వారా మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఒక మంచి స్వామి వివేకానంద కొటేషన్ ఉన్నది. కెరటం నా ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు, పడినా మళ్ళీ లేస్తున్నందుకు. ఈ కొటేషన్కి బాగా సూట్ అయ్యే ఒక రియల్ లైఫ్ స్టోరీ చూద్దామా? ఈ స్టోరీ యుఎస్లో పుట్టిన ఒక అబ్బాయిది. ఆ అబ్బాయికి 6 సంవత్సరాల వయసు ఉండగా ఆ అబ్బాయి తన తండ్రిని పోగొట్టుకున్నాడు. వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత ఆ అబ్బాయి వాళ్ళ అమ్మగారు తన పిల్లల్ని పోషించుకోవడం కోసం పనిలోకి వెళ్తూ పెద్దవాడైన ఈ అబ్బాయిని తన పిల్లలకి వంట చేయడానికి, వాళ్ళని చూసుకోవడానికి కాపలాగా పెట్టి ఆవిడ పనిలోకి వెళ్ళేవారు. జీవితం అతనికి చాలా ఎదురు దెబ్బలు ఇచ్చింది. చాలా చిన్న వయసు నుంచే అతను పనులు చేయడం మొదలు పెట్టవలసి వచ్చింది. 10 ఏళ్ల వయసులో పొలంలో పనులు చేయడంతో 6వ తరగతి చదువుతూ ఉండగా చదువును ఆపేసి ఇంటిని కూడా వదిలి బయటికి వెళ్ళే పరిస్థితి అతనికి ఏర్పడింది. ఇంటిని వదిలి వెళ్ళిన తర్వాత ఒక గుర్రపుశాలలో పెయింటర్గా పనిచేయడం మొదలుపెట్టాడు. అతనికి 16 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత తన వయసుని ఎక్కువగా చూపించి యుఎస్ ఆర్మీలో సోల్జర్గా జాయిన్ అయ్యాడు. 1 సంవత్సరం తర్వాత ఆ యుఎస్ ఆర్మీ నుంచి బయటకు వచ్చేసాడు. ఆర్మీ నుంచి బయటకు వచ్చిన తర్వాత రైల్వే లేబర్గా పనిచేస్తూ తన దగ్గరలో ఉన్న యూనివర్సిటీలో లా కెరియర్ని ఎంచుకొని కొందరితో గొడవ పడడం వల్ల లా కెరియర్ని నాశనం చేసుకున్నాడు. తరువాత ఆ అబ్బాయి తల్లి అతన్ని ఫోర్స్ చేసి తన ఇంటికి తీసుకువెళ్ళి లైఫ్ ఇన్సూరెన్స్ అమ్మడం అనే కొత్త ఉద్యోగంలో పెట్టడం జరిగింది. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో తన బాస్ యొక్క ఆర్డర్స్ని ఫాలో చేయకపోవడం వల్ల ఆ కంపెనీ నుంచి ఫైర్ చేయడం జరిగింది, అతన్ని తీసివేయడం జరిగింది. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత సొంతంగా ఫెర్రీ బోట్ అనే కంపెనీని పెట్టాడు. అది త్వరగానే సక్సెస్ అయ్యింది. ఆ ఫెర్రీ బోట్ కంపెనీ నుంచి వచ్చిన లాభాలతోటి కెమికల్ ల్యాంప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని స్టార్ట్ చేయాలనుకున్నాడు. కానీ అప్పటికే ఇతను మ్యానుఫ్యాక్చర్ చేసే కెమికల్ ల్యాంప్స్ కన్నా బెటర్ కెమికల్ ల్యాంప్స్ ఆ దేశంలో అమ్ముడుపోవడం వల్ల ఇతను కెమికల్ ల్యాంప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నష్టాల్లో కూరుకుపోయింది. ఎన్నిసార్లు అతనికి అపజయం ఎదురవుతున్నా ఆ అబ్బాయి మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా మళ్ళీ ముందు అడుగు వేస్తూనే ఉన్నాడు. కంపెనీ ఎప్పుడైతే పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయిందో అతను మళ్ళీ ఒక టైర్ కంపెనీలో సేల్స్ మ్యాన్గా జాయిన్ అయ్యాడు. కానీ ఆ టైర్స్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా అనుకోకుండా మూసివేయడం వల్ల ఆ ఉద్యోగం కూడా పోయింది. అతనికి 40 సంవత్సరాల వయసు ఉండగా ఒక ఆయిల్ కంపెనీ మేనేజర్ అతనిని ఒక సర్వీస్ స్టేషన్ రన్ చేయమని అడిగాడు. దేశ ఆర్థిక మాంద్యం వల్ల ఆ సర్వీస్ స్టేషన్ కూడా మూసివేయబడి అతని ఉద్యోగం మళ్ళీ పోయింది. తరువాత ఒక షెల్ ఆయిల్ కంపెనీ అతనికి మళ్ళీ ఒక ఆఫర్, సర్వీస్ స్టేషన్ రన్ చేస్తూ ఆ సేల్స్లో వచ్చే పర్సంటేజ్ని ఆ కంపెనీకి ఇచ్చేలాగా అతనితో ఒప్పందం కుదుర్చుకుని అతనికి సర్వీస్ స్టేషన్ రన్ చేయడానికి అవకాశం ఇచ్చింది. అతను ఆ రెంట్ ఫ్రీ సర్వీస్ స్టేషన్ని రన్ చేస్తూ ఆ సర్వీస్ స్టేషన్ దగ్గరే చికెన్ డిషెస్ని కూడా అమ్మడం మొదలుపెట్టాడు.
త్వరలోనే అతని చికెన్ డిషెస్ చాలా పాపులర్ అయినాయి చుట్టుపక్కల. ఆ ఫేమస్ అయిన చికెన్ డిషెస్ అతన్ని కూడా బాగా ఫేమస్ చేసినాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సర్వీస్ స్టేషన్ నుంచి అతను బయటికి వచ్చి ఒక రెస్టారెంట్ని మొదలుపెట్టాడు. అలా అతను స్టార్ట్ చేసిన వెంచర్ సక్సెస్ అవడం జరుగుతూ ఉండగా మళ్ళీ అతని జీవితం ఒక కుదుపుకు లోనైంది. 4 సంవత్సరాల తర్వాత తను రన్ చేసే చికెన్ రెస్టారెంట్కి పక్కనే ఉన్న హోటల్ని కొన్నాడు. కానీ అనుకోకుండా ఆ హోటల్లో ఫైర్ యాక్సిడెంట్ వల్ల హోటల్ పక్కన ఉన్న రెస్టారెంట్ కూడా కాలిపోవడం జరిగింది. జీవితం ఇంకా అయిపోయింది అనుకున్నా, కానీ ఈ ఉన్నత ఆశయం కలిగిన ఈ వ్యక్తి మాత్రం తనకు వచ్చిన కష్టాన్ని లెక్క చేయకుండా మళ్ళీ ఆ ఒడిదుడుకులన్నిటిని తట్టుకొని మళ్ళీ ఒక 140 సీట్లతో ఉన్న ఒక చిన్న రెస్టారెంట్ని మళ్ళీ మొదలుపెట్టాడు. కానీ మళ్ళీ వరల్డ్ వార్ II రావడంతో దేశంలో ఉన్న పరిస్థితుల కారణంగా వరల్డ్ వార్ II సమయంలో ఆ రెస్టారెంట్ బలవంతంగా మూసివేయడం జరిగింది. వరల్డ్ వార్ II అయిపోయినా అతను మళ్ళీ రెస్టారెంట్ మొదలుపెట్టేంత డబ్బు అతని దగ్గర లేకపోవడంతో తను ఫేమస్ అయిన ఆ చికెన్ రెసిపీని సీక్రెట్ రెసిపీగా రెస్టారెంట్స్కి అమ్మడం మొదలు పెట్టడం. కానీ ఎన్ని రెస్టారెంట్స్ తిరుగుతున్నా 1009 సార్లు ఆ రెసిపీ ఆ రెస్టారెంట్ ఓనర్స్ రిజెక్ట్ చేశారు. కానీ పట్టు వదలకుండా ఆఖరికి 1952వ సంవత్సరంలో తన సీక్రెట్ రెసిపీ అయిన కెంటాకీ ఫ్రైడ్ చికెన్ని ఆ దేశంలో ఉన్న అతిపెద్ద రెస్టారెంట్కి అమ్మడం జరిగింది. ఆ రెస్టారెంట్లో ఆ చికెన్ ఫ్రైడ్ రెసిపీ సక్సెస్ అవడంతో మిగతా రెస్టారెంట్స్ వాళ్ళు కూడా ఫ్రాంచైజ్ తీసుకోవడం మొదలుపెట్టారు. కష్టపడే వాళ్ళకి మంచి రోజులు దోబూచులాడినా చివరికి వారికే దక్కుతాయి అన్నట్టుగా అతను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న స్వప్నం ఎదురొచ్చినట్టుగా అతని ఫ్రాంచైజ్ చికెన్ కాన్సెప్ట్ దేశవ్యాప్తంగా వ్యాపించింది. అతను యుఎస్ అంతా తిరుగుతూ అతని చికెన్ ఫ్రైడ్ రెసిపీ తోటి రెస్టారెంట్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. అతను రెస్టారెంట్ని కంపెనీస్ హెడ్ క్వార్టర్ని 1959లో స్టార్ట్ చేశారు. అతను యుఎస్ అంతా తిరుగుతూ తన కారులోనే నిద్రపోతూ రెస్టారెంట్ ఓనర్స్ తోటి ఫ్రాంచైజీస్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆఖరికి 1965 అతనికి 75 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కొలోనల్ శాండర్స్ ఫ్రాంచైజ్ అప్రోచ్ చాలా పెద్ద సక్సెస్ అయింది. కేఎఫ్సి కెంటుకీ ఫ్రైడ్ చికెన్ అనేది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందిన మొదటి ఫాస్ట్ ఫుడ్ చైన్స్ ఫ్రాంచైజీస్. తరువాత అతను తన అవుట్లెట్స్ని కెనడా, యూకే, మెక్సికో, నెదర్లాండ్స్ ఇలా అన్ని దేశాల్లోని వ్యాప్తి చేశారు. ఆ ఫ్రాంచైజ్ సింబలే అతని ఫేస్. అతనికి 90 సంవత్సరాలు ఉండగా కొలోనల్ శాండర్స్ మరణించడం జరిగింది. అతను మరణించే సమయానికి 48 దేశాల్లో 6000 కేఎఫ్సి సెంటర్స్ని నెలకొల్పగలిగారు. కేఎఫ్సి 2024 సంవత్సరం నాటికి 29,000 కేఎఫ్సి అవుట్లెట్స్ 147 దేశాల్లో వాటి సేవలు అందిస్తున్నాయి. కెంటుకీ కొలోనల్ శాండర్స్ కెంటుకీ ఫ్రైడ్ చికెన్. కేఎఫ్సి సక్సెస్ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సింది 6 సంవత్సరాలకి తండ్రిని కోల్పోయిన, ఒక 6th క్లాస్ డ్రాప్ అవుట్, 6వ తరగతి మధ్యలోనే ఆపేసిన, ఉద్యోగంలోంచి ఎన్నోసార్లు తొలగించబడిన, అతని లా కెరియర్ నాశనం చేసుకున్న, ఆర్థిక మాంద్యంతో అతను ఏర్పరచుకున్న సామ్రాజ్యాన్ని కోల్పోయిన, అతని రెస్టారెంట్, హోటల్ అగ్నికి ఆహుతైపోయిన, రిటైర్మెంట్ వయసు అయిపోయిన తర్వాత 75 ఏళ్ల వయసులో ప్రపంచ నెంబర్ 1 ఫ్రాంచైజీని స్టార్ట్ చేసి సక్సెస్ని చవిచూసిన కొలోనల్ శాండర్స్ని ఆదర్శంగా తీసుకున్నట్టయితే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే, ఎన్నో ఓటములు, ఎన్నో దురదృష్టాలు, ఎన్నో తిరస్కరణలు ఇవన్నీ ఎదుర్కొన్నా సరే కొత్త ఉత్సాహంతో జీవితాన్ని మొదలు పెట్టగలిగే శక్తిని మనకి ఈ కేఎఫ్సి ఫౌండర్ కొలోనల్ శాండర్స్ స్టోరీ ద్వారా, అతని రెసిలియన్స్ శక్తి ద్వారా మనకు అర్థమవుతుంది. అలా మనం కూడా జీవితంలో ఓడినా మళ్ళీ మనం
మన జీవితాన్ని మొదలు పెట్టాలి. దురదృష్టం వెంటాడుతున్నా ఆ దురదృష్టం నుంచి బయటపడి మళ్ళీ మనం మన జీవితాన్ని మొదలు పెట్టాలి. తిరిగి యథాస్థితికి వచ్చి మీ జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు జీవితం మీ సొంతం అవుతుంది. KFC ఫౌండర్ అయిన కొలోనల్ శాండర్స్ స్టోరీ ద్వారా మీకు రెసిలియన్స్ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. చెప్పడం బాగుంది, పవర్ ఆఫ్ రెసిలియన్స్ అంటున్నారు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోవాలంటున్నారు. కానీ ఆ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడం ఎలాగా, ఆ క్వాలిటీని డెవలప్ చేసుకోవడం ఎలాగా అనేది కూడా చూద్దాం. కొంచెం మంది వ్యక్తులు పుట్టడంతో ఈ క్వాలిటీతో పుడతారు, కానీ కొంచెం మంది డెవలప్ చేసుకోవాలి. ఫస్ట్ క్వాలిటీ, ఫైండ్ ఏ రోల్ మోడల్ who embodies resilience. This could be someone you know personally or it is a public figure. Observe how they deal with obstacles and setbacks. What resilience strategies are they use? అంటే ఒక రోల్ మోడల్ని ఎంచుకోండి. మీకు బాగా తెలిసిన వాళ్ళు కావచ్చు, లేదు ఎవరైనా బాగా ఫేమస్ పబ్లిక్ ఫిగర్స్ అవ్వచ్చు, అంటే బాగా ఫేమస్ చెందిన వ్యక్తులు అవ్వచ్చు. వాళ్ళ లైఫ్ని అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఛాలెంజెస్ని ఎలా ఎదుర్కొన్నారు, వాళ్ళ జీవితంలో వచ్చిన సెట్ బ్యాక్స్ని ఎలా ఎదుర్కొన్నారు అనేది అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఏం రెసిలియన్స్ స్ట్రాటజీస్ ఫాలో అయ్యారు అనేది అబ్జర్వ్ చేయండి. నేనైతే నా రోల్ మోడల్గా ఫ్రీడమ్ ఫైటర్స్ని చూస్తాను. స్వాతంత్రం కోసం ఎన్నో ఆటుపోట్లున్నాయి, ఎన్నో ప్రాణత్యాగ, ఎన్నో దండయాత్రలు, ఎన్నో యుద్ధాలు చేసి యుద్ధాల్లో ఓడిపోయిన మళ్ళీ తిరగబడి మనకి స్వాతంత్రాన్ని సంపాదించారు మన స్వాతంత్ర సమరయోధులు. నిజంగానే వాళ్ళందరూ రెసిలియన్స్ నేచర్ చూపించినట్టే కదా. వాళ్ళు గనుక బ్రిటిషర్స్ అణిచివేతకి భయపడి పోరాటం చేయకపోయి ఉంటే ఈ రోజున మనకి ఇండిపెండెన్స్, స్వాతంత్రం అనేది మనం చూసేవాళ్ళమే కాదు. అంటే మన స్వాతంత్ర సమరయోధులు అందరిలోనూ ఈ రెసిలియన్స్ నేచర్ ఉంది. తరువాతది, స్ట్రెంగ్తన్ యువర్ సపోర్ట్ నెట్వర్క్, అంటే కనెక్షన్స్. స్పెండ్ టైమ్ విత్ పాజిటివ్ సపోర్టివ్ పీపుల్ హూ విల్ హెల్ప్ యూ త్రూ టఫ్ టైమ్స్. ఈ కష్టకాలంలో ఎవరైతే మిమ్మల్ని మోటివేట్ చేస్తారో, మీకు పాజిటివ్గా ఎవరైతే మీ పరిస్థితిని అర్థం చేసుకుని మీకు సపోర్ట్గా ఉంటారో, మిమ్మల్ని ఉత్తేజపరుస్తారో అలాంటి మనుషులతోటి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి చూడండి. కొత్త ప్రోగ్రెసివ్ ఆలోచనలు ఎవరైతే కల్పిస్తున్నారో అలాంటి వాళ్ళతోటి టైం స్పెండ్ చేయడానికి చూడండి. సరైన మనుషులతో మనం టైం స్పెండ్ చేయడం వల్ల కూడా మన కష్టాల నుంచి బయటపడి మళ్ళీ మనం యథాస్థితికి రాగలుగుతాం. రెసిలియన్స్ నేచర్ ఇంప్రూవ్ అవుతుంది. థర్డ్ది, ప్రాక్టీస్ స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్. ట్రై టు డూ ద యోగా, మెడిటేషన్ ఆర్ ఎక్సర్సైజ్. అంటే ఏదైనా కష్టంలో, దుఃఖంలో, ఓటమి చెందినప్పుడు ఆటోమేటిక్గా స్ట్రెస్ వచ్చేస్తుంది. దానివల్ల హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అలా కాకుండా మెడిటేట్ చేయడం, అంటే ధ్యానంలో దేవుణ్ణి ప్రార్థించడం కానీ, యోగా చేయడం కానీ, ఎక్సర్సైజ్ చేయడం కానీ, ఏది మీకు ఎక్కువ రిలీఫ్ ఇస్తుందో దా టెక్నిక్స్ని ఫాలో అవడానికి ట్రై చేయండి. బీ మైండ్ఫుల్ ఆఫ్ యువర్ థాట్స్. పే అటెన్షన్ టు ద నెగిటివ్ సెల్ఫ్ టాక్ దట్ కెన్ హోల్డ్ యూ బ్యాక్. ఛాలెంజ్ దీస్ థాట్స్ అండ్ రీప్లేస్ విత్ మోర్ పాజిటివ్ వన్స్. అంటే ఒక్కొక్కసారి మనమే ఇంక నేను అయిపోయాను, ఇంక నా వల్ల ఏమీ కాదు, నేనేం చేయలేను అనే ఒక నిస్పృహ వస్తూ ఉంటుంది. ఆ నిస్పృహ వచ్చినప్పుడల్లా మేల్కొని మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడం ద్వారా కూడా రెసిలియన్స్ నేచర్ ఇంప్రూవ్ అవుతుంది. మెయిన్గా సెట్ రియలిస్టిక్ గోల్స్. When you are working towards a goal, it is important to be realistic about what you can achieve. This will help you stay motivated and avoid getting discouraged. అంటే అసలు గోలే కరెక్ట్ కాకపోతే సక్సెస్ అనేది ఎప్పటికీ మనం చూడలేం. సక్సెస్ని చేరుకోగలం అనుకునే లాంటి లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. అర్థం పర్థం లేని లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం వల్ల ఎప్పటికీ సక్సెస్ని చేరుకోలేరు. ఇంకా ఫైనల్గా బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే ఉండవలసిన మెయిన్ క్వాలిటీ, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బై టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్, యూ విల్ బి బెటర్ టు కోప్ అప్ విత్ స్ట్రెస్. మేక్ ష్యూర్ టు గెట్ ఎనఫ్ స్లీప్, ఈట్ ఏ హెల్దీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఎంతైనా పోరాడగలం. దానికోసం మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. అప్పుడే రెసిలియన్స్ నేచర్ని ప్రదర్శించగలం. ఈ 6 క్వాలిటీస్ డెవలప్ చేసుకోవడం వల్ల
మన జీవితంలో ఎదురైన కష్టాలను ఎదుర్కొని రెసిలియన్స్ నేచర్ని చూపిస్తూ మనం బౌన్స్ బ్యాక్ అవ్వి మన జీవితంలో సక్సెస్ని చవిచూడగలం. జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఎన్ని కష్ట నష్టాలకు వచ్చినా ఈ రెసిలియన్స్ నేచర్ని డెవలప్ చేసుకుని వారి జీవితంలో సక్సెస్ని సాధిస్తారని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. Thank you.